తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మిత్రులు, ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ చిరంజీవి గారు. నేను చిరంజీవి గారి గురించి చాలా కాలం ముందే చెప్పాను. ఈ తెలుగు చలనచిత్ర కళామ తల్లికి చిరంజీవి గారు మూడో కన్ను అని. మొదటి కన్ను ఎవరంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. తర్వాత 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునే నటుడుగా శ్రీ చిరంజీవి గారు ఎదిగారు. ఇప్పటికీ నటిస్తున్నారు. చాలా సంతోషం. అలాగే మన హైదరాబాదీయుడు, భారత క్రికెట్ రంగంలో కెప్టెన్ దాకా ఎదిగినట్టు ఒక మంచి క్రికెట్ క్రీడాకారుడు శ్రీ మొహమ్మద్ అజరుద్దీన్ గారు. అలాగే మనందరం గర్వించే యొక్క జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆటలో గుర్తింపు పొంది అనేక మందిని తర్ఫీదిస్తున్నట్టు యొక్క శ్రీ పుల్లెల గోపీచంద్ గారు. ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎదిగి చిన్న వయసులో పైకి వచ్చిన హారిక ద్రోణవల్లి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మన యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ పెట్టి హైదరాబాద్ నగరానికే ఒక రకమైన యొక్క అదనపు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యొక్క ఈ పరిశోధనశాలను ఏర్పాటు చేస్తున్న శ్రీ సుధాకర్ కంచర్ల, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో కలిసి ఈ యొక్క యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థని ఈ సంధ్యా సమయంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ సచ్ ఏ మోడర్న్ లేటెస్ట్ facility is coming up in Hyderabad, the city of happening. And now Hyderabad also has become an international medical tourism hub. For such a city, more and more diagnostic centers with efficient trained personnel and with the latest equipment is the need of the hour. I'm happy that's being fulfilled by Sri Sudhakar and his team with the state-of-art facility for the people of the state. As was suggested by the minister, I also feel that these diagnostic centers should have satellite diagnostic centers. People need not come all the way to Hyderabad. Earlier, people used to go to Mumbai also. So now the world has opened up. The communication systems have improved. So we must come out with such technologies. You will be able to test from a place where the people they live and they cannot afford to travel this much long distance. So the medical sector should focus its attention in the coming days. I'm happy that the Prime Minister has taken a decision that there will be one medical college for every district, and then in future I feel and I suggested to Prime Minister and the government also to have to permit one medical college in every revenue divisional center. India is a huge country with a huge population, with economic disparities, with also a variety of problems. So you need medical facilities. The latest teacher is Corona. Corona is a teacher. It has taught us many things. We should keep that in mind, and before people taking initiatives, the government should focus more and more on infrastructure support to the medical centers across the country. I'm happy the government of India is doing it, the state government is doing it. They must do it with much more vigor because this is the need of the hour. And secondly, the కరోనా మనందరికి ఒక మంచి పాఠాన్ని నేర్పింది. చెడుగా వచ్చిన కరోనా ఒక పాఠాన్ని మనకు నేర్పించింది. దాంట్లో మనం అందరం అనుకుంటాం మామూలుగా ఈ జీవితంలో నెగటివిటీ ఉండకూడదు అనేది నా అభిప్రాయం.
కానీ కరోనా విషయంలో మాత్రం నెగటివిటీ ఉండాలి, పాజిటివిటీ ఉండకూడదు. ఉంటే ప్రమాదం ఏదో మీ అందరికీ తెలుసు. సో దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. పీపుల్ షుడ్ ఫోకస్ దేర్ అటెన్షన్. వీ మస్ట్ గో బ్యాక్ టు అవర్ రూట్స్. పాతకాలంలో పెద్దలు కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకున్నారు, అలవాటు చేశారు. కాలక్రమేణా ఈ అధునాతన ప్రపంచంలో పాశ్చాత్య వ్యామోహంలో మనం కొంత దాన్ని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాం. మీరు చూశారు మొన్న ఈ కరోనా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ప్రభావం చూపించింది, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వీళ్ళకన్నా కష్టపడతారు. పొలానికి పోవడం, అక్కడ కష్ట తిరగడం, పనిచేయడం, అందరూ పని చేయకపోయినా పని చేసేవాళ్ళని పనిచేసేటట్టుగా చూడడం, ఆ తర్వాత రావడం, తర్వాత కొంత కేవలం రుచికరమైన శుచికరమైన భోజనమే కాకుండా పౌష్టిక ఆహారాన్ని తినడం ఇంకా కొంత గ్రామాల్లో ఉంది. అందువలన వాళ్ళపైన ఎక్కువ ప్రభావం చూపురాడు. నేను రాష్ట్రపతి ప్రధానమంత్రికి కూడా చెప్పాను, దీనిపైన స్టడీ చేయాలి మనం. నేను ఏదో క్యాజువల్గా నేను గ్రామీణ ప్రాంతం వాడిని కాబట్టి, రైతు కాబట్టి దాని దృష్టితో పాక్షికంగా చెప్పడం కాదు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది అంటే పట్టణ ప్రాంతాల్లో మనందరం కంజెస్షన్గా ఉంటున్నాం, అంత క్లోజ్డ్గా ఉంటున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్. రూమ్ ఈజ్ క్లోజ్డ్, ఆఫీస్ ఈజ్ క్లోజ్డ్. క్లోజ్డ్ మీన్స్ మూత కాదు, దాని తలుపులు తెరవకుండా వీఆర్ కీపింగ్ ఎవ్రీథింగ్ క్లోజ్డ్, ఇంక్లూడింగ్ మైండ్ ఆల్సో. దాని ప్రభావం ఏందో మనం అంతా గమనించాం. సో గాలి, వెలుతురు ఇవి రెండూ వచ్చేట్టుగా మనం మన గృహాలను, మన కార్యాలయాలను, మన అన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో రూపొందించాలి. ప్రతి దగ్గరికి సూర్యరశ్మి రావాలి, ప్రతి దగ్గరికి గాలి రావాలి. ఇది మనందరం తిరిగి నేర్చుకోవాల్సిన పాఠం. పాత రోజుల్లో చూడండి, నువ్వు మొదటి నుంచి పోతే ఆఖరి దాకా తలుపులన్నీ వరుసగా ఉండేవి. గాలి వస్తే గాలి వెళ్ళిపోయేది. ఇప్పుడు వచ్చిన గాలి వచ్చేది తక్కువ, వచ్చిన గాలి పోకుండా మనం దాన్ని నిర్బంధిస్తున్నాం. దాని గాలి సోకి కొత్త కొత్త జబ్బులు మనకు వస్తున్నాయి, అలాంటి నిర్బంధమైన గాలి. సో నేను అందుకే మన ఈ అర్బన్ ఏరియాలో పనిచేస్తున్నట్టే ఆర్కిటెక్ట్స్, అలాగే మినిస్టర్ వీళ్ళందరూ కూడా చెప్పాను, మనం వీ హ్యావ్ టు రీవిజిట్ అవర్ ఆర్కిటెక్చర్. ఈ ఇళ్ళు అందంగా తీర్చిదిద్దుతూ ఉంటారే, ఏమంటారు వాళ్ళని, ఇంటీరియర్సు, ఇవంతా డిజైనర్సు, డెకరేటర్సు, వీళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ పునరాలోచించుకోవాల్సింది. గాలి వెలుతురు రాకపోతే అసలు నువ్వు ఆర్కిటెక్టే కాదు, అది ఇళ్ళే కాదు, అది కార్యాలయమే కాదని నా అభిప్రాయం. గట్టిగా చెప్తున్నాను, ఎందుకంటే కొంత ఎక్కాలని. నేను ఆ మధ్య మా అమ్మాయి వాళ్ళ ఇల్లు కొత్తగా తీసుకుంటే ఆ ఇంట్లో పోయినప్పుడు వీళ్ళంతా చూసాను, చాలా బాగా అధునాతంగా కట్టారు. కానీ బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఆ బాత్రూంలో వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి కుళాయి తిప్పితే నీళ్ళన్నీ వాష్ బేసిన్లో సగం మన మీద సగం పడుతుంది. ఏందంటే ఇప్పుడు ఇదంతా ఫ్యాషన్ అని అన్నారు. ఎవరో ఆ డిజైనరు ఒకసారి పిలవండి అన్న, ఆ డిజైనర్ అమ్మాయి సార్, అమ్మాయి అయితే మంది రమ్మని వచ్చింది. మధ్యాహ్నం చూస్తే నేను చూసుకొచ్చామా, నువ్వేలా చేస్తున్నాడు? అవును నేనే సార్, రా ఒకసారి వాష్రూమ్ చూద్దు అని వాష్రూమ్లో తీసుకెళ్ళి కుళాయి తిప్పింది. నీళ్ళు సగం లోపల సగం బయటపడుతుంది. ఏందమ్మా ఇదని అడిగా. ఫ్యాషన్ సార్, ఫ్యాషన్. నేను చెప్పాను, నీకు తెలుగు వచ్చా అన్న. వచ్చు సార్ అన్న. సౌందర్యమా సౌకర్యమా ఏది ముఖ్యమో ఆలోచించుకోవాలా. ఈ రెండింటి యొక్క సమ్మిళితం ఉండాలా. సౌందర్యం ఉండాలా, సౌకర్యం ఉండాలా. అలా కాకుండా సౌందర్యం ఉంటే పైన పటారం లోన రొటారం అని చెప్తుంటారు మన పాతకాలంలో, అలా ఉంటుంది పరిస్థితి. అందుకని ఇప్పుడంతా అలా అలవాటైపోయింది. కూర్చోవడం కూడా చూడండి, తొందరగా నడువు నొప్పులు వచ్చి డాక్టర్ల దగ్గరికి పోవాలా అందరూ. ఎందుకంటే సోఫాలు ఫ్యాషన్, ఇటాలియన్ మోడల్, కింద కూర్చునేటట్టుగా. పూర్తిగా కింద కూర్చున్నా బాగుంటుంది, అది లేదు, లో లెవెల్. మన సోఫాలు, మన ఫర్నిచరు, మన కుర్చీలు మనం ఎంత అందంగా, ఎంత పద్ధతిగా, ఎంతగా మన చేతి వృత్తుల వాళ్ళు వాటిని తయారు చేసేవాళ్ళు పాత రోజుల్లో ఒకసారి ఆలోచించండి. చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను, చిన్న విషయాలనే ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం. ఇవి వాస్తు అంటే గాలి, వెలుతురు ఇవి బాగా రావడము, ఇతరులకు అసౌకర్యం కలగకుండా నువ్వు నీ ఇంటిని ఏర్పాటు చేసుకోవడం. నువ్వు ఇతరులకు అసౌకర్యం అంటే వాడి సంగతి నాకెందుకు లేండి అనుకుంటావు. అందుకని దానికి వాస్తు అని పెట్టారు పెద్దవాళ్ళు. నువ్వు ఈశాన్యంలో
నీళ్ళు వాడు కూడా ఈశాన్యంలో మధ్యలో గ్యాప్ ఉండాలా, వాడి కోసం అంటే నువ్వు వినవు. అందుకని పెట్టారు దీన్ని. ఈశాన్యంలోనే బావి ఉండాలా, నీటి వసతి ఉండాలా, ఇంకా ఇలా అన్నీ. కానీ ఇప్పుడు ఆ శాస్త్రం కాస్త అశాస్త్రీయంగా తయారైపోయి తిక్క సలహాలన్నీ ఇచ్చి ఉన్న మంచి ఇళ్లను కూడా ఎడగొట్టి ఏ ఇద్దరిని పిలిచినా ఒక సలహా ఇవ్వరు ఈ సోకాల్డ్ వాస్తు శాస్త్రజ్ఞులు. నేను వాస్తు శాస్త్రాన్ని తక్కువ, వాస్తు శాస్త్రం చాలా మంచిది, పెద్దలు అందరూ చెప్పారు. మా తాత చెప్పాడు, రే గాలి, వెలుతురు, నీరు, ప్రజా సౌకర్యము, సమాజ సౌకర్యం, ఇదే వాస్తు అని చెప్పాడు ఆయన. నాకు ఎప్పుడో చిన్నప్పుడు చెప్పిన మాట ఇప్పటికి కూడా అది శాస్త్రీయంగా విశేషమైన అనుభవంతో చెప్పినట్టు యొక్క సలహా అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకని అందరూ కూడా దాని గురించి మనం మన దృష్టిని పెట్టుకొని గృహ నిర్మాణ విషయంలో, కార్యాలయాల నిర్మాణ విషయంలో, మిగతా పబ్లిక్ సౌకర్యాలు కల్పించే ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండవ పాఠం మనం నేర్చుకోవాల్సిన సందర్భం కాబట్టి చెప్తున్నాను. డాక్టర్లు అందరూ ఉన్నారు, నేను డాక్టర్ని కాదు, యాక్టర్ని కూడా కాదు, ట్రాక్టర్లో రైతు కుటుంబంలో పుట్టిన మామూలు మనిషిని నేను చెప్తాను. ఈ ఫిజికల్ ఫిట్నెస్ శారీరకంగా, అంటే శారీరకంగా బాడీ బిల్డర్ లాగా తయారు కావాలా అని నేను చెప్పను, అది ఎవరి ఇష్టం వాళ్ళది. శారీరకంగా శ్రమ చేయడం, శరీరాన్ని కాస్త అదుపులో ఉంచుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. దానికి ఆరోగ్యం కోసం యోగా చేయాలన్నా యోగా చేస్తే మంచిది. రెండవది నడక, పరుగు, లేకపోతే ఆట, వీటిని మన నృత్యము, వీటిలో ఏదన్నా ఒక శారీరక శ్రమని అలవాటు చేసుకొని దాన్ని వదిలిపెట్టకుండా ఉంటే శరీరం బాగుంటుంది, ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు, డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత రెండవది భోజనం. మనం తినే భోజనం కూడా అందరం ఆలోచించుకోవాలి. ఏమి భోజనం తిన్నాం మనం? ఈ పాశ్చాత్య వ్యామోహంలో పడి వాళ్ళకి పనికొస్తాయి పిజ్జాలు, బర్గర్లు. నేను ప్రతి వేదిక మీద కావాలని చెప్తున్నాను, పిజ్జా, బర్గర్ అంటే నాకేం వ్యతిరేకత లేదు, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల నష్టం. ఆ దేశాల్లో వాళ్ళకి వాళ్ళ వాతావరణానికి పడుతాయేమో నాకు తెలియదు పిజ్జాలు, బర్గర్లు అవన్నీ కూడా. కానీ మన వాతావరణానికి అవి పడవు. మనము మన భోజనం మన పెద్దలు, మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు వారసత్వంలో వేల లక్షల రకాలు ఉన్నాయి మన దేశంలో. ప్రపంచంలో బహుశా ఎక్కడ ఇన్ని రకాలు, పాత చింతకాయ పచ్చడి నుంచి అన్ని రకాలైన పరమాన్నం వరకు అన్ని రకాలైన ఎన్ని రకాలు ఉన్నాయో వాటిని వదిలిపెట్టి ఈ పాశ్చాత్య వ్యామోహంతో ఆ ప్రచారానికి లోబడి పరిగెత్తడం. వెస్ట్రన్ ఫుడ్ ఉండాలని మనం మన దేశంలో ఉండే ఇన్ని రకాలు వదిలిపెట్టుకొని దాని వెనకెడికి పరిగెత్తాం. దాన్ని ఉపయోగించుకొని అందరు బిజినెస్ పోయాం, అందరూ కూడా ఫ్యాషన్లో పెట్టేసి వాడికి పేర్లు మార్చి చికెన్ 65 అని, వాడికి 25 కూడా లేదు వయసు, వాడికి అప్పుడే 65, తింటే తొందరగా 65 అవుతావే. నేను సరదాగా చెప్తున్నాను, 65కి వ్యతిరేకం కాదు. పేరు, మన పేరు నెల్లూరు కొరమేను పులుసు, పేరు బాగాలేదా? మనం పెట్టుకున్నానికే మామూలుగా. బొమ్మిడాయల పులుసు, పేరు బాగాలేదా? తిని చూస్తే తెలిసేదా? గుంటూరు గోంగూర, పేరు బాగాలేదా? పేరు మనం పెట్టుకొని మనం ఆనందించడానికి ఉంటుంది. కానీ పైన ఆ మెరుగులు దిద్దినట్టే పేరుతో పడడం. చికెన్ మంచూరియా, బల్గేరియా, హంగేరియా, ఎందుకు మన హిమాలయ ఉంటే మన దేశంలో వాటి పేరు మాట పరిగెత్తాం. వాళ్ళు కూడా ఆ పేరును ఉపయోగించుకొని వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళనే తప్పు పట్టడం. మనం ఆలోచించాలి. మన దేశంలో, మన పద్ధతిలో, మన భాష, మన వేషం, మన భోజనం, మన పద్ధతులు మనం పాటించాలి. అదేం తక్కువ కాదే. ఎవడన్నా తక్కువ చూస్తాడా? తక్కువ చూస్తే వాడు తక్కువ అయిపోతాడు. నేను ఉపరాష్ట్రపతి అయినప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామంది పత్రికా మిత్రులు చెప్పారు, సార్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యారు మీరని. అయ్యాను కదా అన్న. అదే సార్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యారు కదా. అయ్యాను కదా, ఏం చెప్పు అన్న. అదే సార్ ఏంది చెప్పమంటే మొహాట పడితే ఏం మొహాట పడితే చెప్పు అన్న. అదే సార్ డ్రెస్ అంటే, డ్రెస్ అంటే ఏందన్న? ఉపరాష్ట్రపతి కదా మీరు అన్నాడు. ఉపరాష్ట్రపతి కదా. నేను కాదే, ఎవరు చెప్పారు నీకు అని అది చెప్పేవాడు. నాకు అర్థమైంది, కావాలని కొద్దిగా చెప్పాను. నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్. అబ్దుల్ కలాం రోడ్లో ఉన్నాను, ఇప్పుడు మౌలానా ఆజాద్ రోడ్డుకి వెళ్తాను. ఈ దుస్తులు ధరిస్తున్నాను నేను. ఎవడు దాన్ని తక్కువగా చూడాలి. ప్రపంచం అంతా తిరుగుతున్నాను.
ఆ మధ్య ఆరణ్య దేశాల మీటింగ్కి వెళ్ళాను, బాకు ఆ దేశంలో 136 దేశాల అధిపతులు వచ్చారు. నేను, ఆయన ఇరాన్, మేమిద్దరం మాత్రమే మా సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నాం. మిగతా వాళ్ళందరూ వాళ్ళ దుస్తుల్లో ఉన్నారు. కానీ అందరూ మా వైపే చూస్తున్నారు. అవహేళనకే కాదు, గౌరవంగా. నేను గమనించాను కూడా అది. అందువలన మనము మన దేశము, మన వాతావరణము, మన సంస్కృతి, మన సభ్యత, మన పద్ధతులు, మన ప్రాచీన సాంప్రదాయాలు, వాటిలో ఉండే మంచిని గమనించాలా, ప్రోత్సహించాలా, ముందుకు తీసుకెళ్ళాలి. వదిలిపెట్టి వాటి వెనక పరిగెత్తడం మంచిది కాదు. అందుకని మళ్ళీ తిరిగి వచ్చి భోజనం విషయంలో కూడా మనము మంచి పౌష్టికమైనటువంటి ఆహారం తినాలి. కొన్ని ఫ్యాషన్ల కోసం కొందరు తింటున్నారు. ఇప్పుడు రాగి సంగటి, నాటుకోడి పులుసు, రాగి సంగటి ఎంత బాగుంటుందో తింటే కదా తెలిసేది. మామూలుగా ఒకసారి ఫ్యాషన్గా పెట్టాల్సి వస్తుంది 5 స్టార్లు ఇప్పుడు మళ్ళా తెలుసుకొని. నేను కర్ణాటకలో ఉన్నాను. గవర్నర్ రంగళరావు చెప్తున్నారు, సార్ ఇది రాగి బాల్ అని. రాగి బాల్ ఏదో దాని పేరు రాగి ముద్ద అయితేను పెడితే కానీ కొద్దిగా జనం ఇంకేదేదో బాధ మరి. ఫ్యాషన్ మంచి ఆరోగ్యకరమైన భోజనాలు, సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, అనేక రకాలైనవి ఉన్నాయి. ఇవన్నీ మనం మర్చిపోయి పరిగెత్తాము. దాని ప్రభావం జబ్బులు పెరుగుతున్నాయి. కొత్త జబ్బులు వస్తున్నాయి, వింత జబ్బులు వస్తున్నాయి. ఈ దేశంలో ముఖ్యంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బాగా పెరిగిపోతూ ఉన్నాయి ఈ మధ్యకాలం. క్యాన్సరు ఒకటి నుంచి కూడా కమ్యూనికేట్ కాదు. చాలామందికి క్యాన్సర్ వచ్చిన తాగితే ఏమవుతుంది, ఏం కాదు. రాకుండా ఎటు చూసుకోవాలి. నీ శరీరంలో ఉండే లక్షణాలు ఏమిటి? ఇందాక చెప్పినట్టుగా ఆ జన్యు శాస్త్రంలో మన శరీర నిర్మాణం మనకి పెద్దల నుంచి వచ్చి సంక్రమించిన వాటిల్లో ఏదన్నా అవకాశం ఉందా అనే సంగతి కాస్త ముందు తెలిస్తే దాన్ని కాస్త వాయిదా వేసుకోవడానికి, లేకపోతే దానికి సరైన సకాలంలో సరైన వైద్యం చేయించుకోవడానికి, సరైన జాగ్రత్తలు ముందు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటి సౌకర్యం ఏర్పడడం చాలా సంతోషం. ఈరోజు మనం ఈ కరోనా బారిన పడిన తర్వాత కూడా ఇంకా అందరూ పాఠం తెలుసుకున్నారని నేను అనుకోవడం లేదు. చాలామంది తెలిసిపోయింది అనుకున్నారు. 150 మంది ఇంకా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఎందుకు వ్యాక్సిన్ వేయించుకోవడం నాకు అర్థం. అమాయకత్వమా, అజ్ఞానమా, మూర్ఖత్వమా? ఏ వ్యాక్సిన్ వేయించుకో, నీ ఇష్టమైన వ్యాక్సిన్ వేయించుకో. కానీ వ్యాక్సిన్ వేయించుకుంటే రాదా? ఒకటి, ఎక్కువ భాగం రాదు. రెండవది, వచ్చినా దాని ప్రభావం ఎక్కువ ఉండదు. సింపుల్, దిస్ సైంటిఫిక్లీ ప్రూవన్. ICMR దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు యొక్క అన్ని వైద్య పరిశోధన సంస్థలు దాన్ని చూసి నిర్ధారించిన విషయం. అది అనుభవం కూడా అదే. నేను చూస్తున్నాను ఈ మధ్య మన మిత్రులు కొందరికి వస్తుంటే ఎవరికి ప్రమాదం జరిగినట్టుగా నేను ఇప్పటి వరకు వినలేదు. ఇంక వేరే జబ్బులు ఉండి వాళ్ళకి గుండె జబ్బు ఉన్నోడు, లేకపోతే వాళ్ళకి కిడ్నీ బాగా లేకున్నాడు, లివర్ బాగా ఉన్నోడు, ఇంక వేరే జబ్బులు ఉన్నోడికి కాంప్లికేషన్స్ అయ్యేవని జరగొచ్చాము. కానీ అందుకని మనం వ్యాక్సిన్ వేయించుకోవాలి, మాస్క్ ధరించాలా, ఆ దూరం పాటించాలా, వీలైనంత ఎక్కువగా అందరం దగ్గరకు వచ్చి కలుసుకొని కొద్ది రోజుల పాటు మనం ఈ కార్యక్రమాలలో ఈ నియమ నిబంధనలు పాటించాలా. మోడీ గారి కోసం కాదు, చంద్రశేఖరరావు గారి కోసం కాదు, మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం అందరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని ఈ వరల్డ్ లార్జెస్ట్ వ్యాక్సినేషన్ మన దేశంలో జరిగింది. గర్వకారణం ఒక పక్క, కానీ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది. మనకన్నా ఎక్కువ ఉండేది ఒకటి ఉంది, కానీ ఆడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎంతమంది ఉన్నారో ఎంతమంది పోయారో వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు మనకు చెప్పరు. నిజం బయట రానిరు ఆ దేశంలో. కానీ మన దేశం ప్రజాస్వామ్య దేశం, విషయాలు వెంటనే బయట తెలిసిపోతూ ఉంటాయి. సో మన దేశంలో మన సైంటిస్ట్ వాళ్ళందరికీ నేను జేజేలు పలుకుతున్నాను. మన దేశం తరఫున, కేవలం ప్రభుత్వం తరఫునే కాదు, యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంత తక్కువ టైంలో మన దేశంలో మాస్కులు కానీ, శానిటైజర్లు కానీ, ఆక్సిజన్ ప్లాంట్లు కానీ, ఆక్సిజన్ ప్లాంట్ కూడా బికమ్ వెరీ మచ్ నెసరీ నౌ. చూసాం మనం మధ్య చిరంజీవి గారు మధ్య అంతకుముందు బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆక్సిజన్ ప్లాంట్ కూడా రికార్డ్ టైంలో పెట్టారండి. ప్రతి జిల్లా ఆసుపత్రిలో కూడా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మనకట్ట అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు తెలుస్తోంది. ఈ పాఠాలు తెలుసుకొని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందనే విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. ఈ సైంటిస్టులు అచిర కాలంలోనే మన ఇండియన్ వ్యాక్సిన్ కనిపెట్టడం చాలా గొప్ప విషయం. వాళ్ళని మన అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ కోవిడ్ సందర్భంగా
మొదటి వరుస యోధులు అని ఉంటారు కదా, వాళ్ళు సైంటిస్టులు, డాక్టర్లు, అలాగే మెడికల్ సెక్టర్లో పనిచేస్తున్న మిగతా ఇతరులు, నర్సులతో సహా, టెక్నీషియన్స్తో సహా అందరూ, దాంతోపాటు ఈ దేశానికి మనందరికీ తగినంత ఆహారం పండించేటికి రైతులు. ఈ చూడండి, కోవిడ్ అన్ని రంగాలు దెబ్బతిన్నాయి, ఒక్క ఫార్మా కంపెనీలు తప్పితే. ఆర్థికంగా రైతులు ఆర్థికంగా నష్టపోయిన ఉత్పత్తిని తగ్గించారు. 4.3% ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది కరోనా కాలంలో. సో హ్యాట్స్ ఆఫ్ దేశ రైతులకు మనం జేజేలు పలకాల్సింది. వాళ్ళ కోసం మనం మేలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని నేను ఇందాక కూడా చెప్పాను, ఈ వైద్యం గ్రామీణ ప్రాంతాలకు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉంది. వైద్యం విస్తరించాలా, పరిశోధనలు పెరగాల, సకాలంలో సరసమైన, ఇప్పుడు ఈ మధ్య 5 స్టార్ హోటళ్ళు సరే శక్తి ఉన్నోళ్ళు పోతారు, కానీ 5 స్టార్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి చాలామంది, కొంతమంది పోయిన వాళ్ళు మనుషులు వస్తున్నారు, ఆస్తులు పోతున్నాయి. ఇది చాలా నిర్మోహటంగా చెప్తున్నాను నేను. వైద్య రంగంలో చాలా ప్రతిభ వచ్చింది, డాక్టర్లు చాలా శ్రద్ధగా సేవ చేస్తున్నారు, చేస్తారు కూడా. దాంతోపాటు కొన్ని అనారోగ్య పోకడలు వచ్చాయి, అవసరం లేని పరీక్షలు రాస్తున్నారు. ఇది ప్రజల్లో బలంగా రోజు రోజుకు పెరుగుతుంది. అవసరం లేని వాళ్ళకి కిందకి రాస్తున్నారు, వీళ్ళకి వాళ్ళకి ఏదో కనెక్షన్ ఉంది, ఈ రాసేవాళ్ళకి అది తీసేవాళ్ళకి. ఈ కొద్దిమందే కావచ్చు, కొద్దిమంది కూడా అలాంటి వాళ్ళ వలన మిగతా ఈ వృత్తిలో ఉండి విశేషమైన సేవ చేస్తున్నట్టే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఈ రాజకీయం, తర్వాత వైద్యం, విద్య, ఈ 3 మిషన్ లాగా ఉండాలని గాంధీ గారు చెప్పేవాళ్ళు. మిషన్ అంటే ఈ మిషన్ కాదు, యంత్రం కాదు, ఒక సర్వీస్ మోటివ్తో ఉండాలి. దిస్ ఎ మిషన్ అండ్ వీ మస్ట్ డూ ఇట్ విత్ ప్యాషన్. షుడ్ నాట్ డూ ఎనీ ఒమిషన్ ఆర్ గివ్ ఎనీ రెమిషన్. వీ షుడ్ డూ విత్ ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్ అని చెప్పి అందరం గుర్తుంచుకోవాలి. దీన్ని గుర్తుంచుకోవాలి అంటే మనకేమి పడలేదా అంటే తప్పనిసరిగా నీకు రావాల్సిన న్యాయమైనట్టు దాన్ని వసూలు చేయాలి, లేకపోతే ఎట్టు వస్తుంది? సాధ్యం పట్టలేవు కదా, డబ్బులు లేకుండా కొన్ని మాటలతో బిల్డింగ్లు కట్టలేంగా మామూలుగా, లేకపోతే వైద్య సౌకర్యాలు ఇవన్నీ రావు కదా. బట్ ఎంతవరకు సరసంగా ఉండాలా, సకాలంలో అందాలా, దానిపైన. సో డూ ఇట్ విత్ ప్యాషన్ బట్ నాట్ ఫర్ కమిషన్. కమిషన్ వేరు, న్యాయంగా మనం వసూలు చేసేంటే దానికి రుసుము వేరు. చాలామంది మనం ఎక్కడో మాడితే సార్ కమిషన్ లేకుండా అంటారు, కాలేజీలు ఎట్టబెడతారు, హాస్పిటల్ ఎట్టబెడతారని. నాకు ఆ మాత్రం తెలవక కాదు బాబు చెప్పింది. కమిషన్ అంటే దాంట్లో వేరే అర్థం ఉంది. కమిషన్ అదనంగా తీసుకునేది, మామూలుగా రావాల్సిన రుసుము కాదు. సో దీన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పని నేను చెప్పాను. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, మనం ఎవరికి వాళ్ళం, మంచి అలవాట్లు చేసుకోవాలా, మంచి పద్ధతులు, సకాలంలో లేయాలా, సూర్యోదయంతో లేయాలి, సూర్యాస్తమైన తర్వాత వీలైనంత తొందరగా పడుకోవాలి. నాకు అంతకుముందు అవకాశం ఉండేది కదా రాజకీయ నాయకుడిగా, రాత్రి 11, 12 దాకా. ఈ మధ్య ఉపరాష్ట్రపతి అయినందువల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మిగతా సంగతి ఎట్టన్నా కానీ 7 గంటల తర్వాత అపాయింట్మెంట్లు లేవు, అంతా లైఫ్ అంతా సిస్టమేటిక్, శుభ్రంగా సమయానికి తినడం, 8:30కంతా 9:30కంతా పడుకోవడం, 4:30కంతా మేలుకోవడం, ఉదయాన్నే లేచి వ్యాయామం చేసుకోవడం, అన్నమాచార్య పాట వినడం, కొత్త జీవితం క్రమబద్ధమైంది. ఈ ఉపరాష్ట్రపతి వలన వచ్చిన అడ్వాంటేజ్ ఒకటే, మిగతా నేను అనుకోను, మీరు అందరూ అనుకున్నారు. నేనంటే ఉపరాష్ట్రపతి ఏమో తక్కువైంది నేను చెప్పడంలో, దాన్ని తక్కువ చేసి చూపించడంలో కూడా నేను, రాష్ట్రపతి కూడా తక్కువైంది కాదు, రాష్ట్రపతి అని. కానీ జనంతో కలిసి, జనంతో తిరిగి, జనంతో పెరిగి, జనంతో మెరిగి, జనంతో మాట్లాడితే ఉండే సంతోషం, జనం కోసం పనిచేసే ఉండే సంతోషం, ఆ హ్యాపీనెస్, ఆ ఎంజాయ్మెంట్, ఆ చామ్ ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండదు. చిరంజీవి గారు నా మీద అభిమానంతో చాలామంది అనుకునే మాట చెప్పాడు ఆయన. అంటే ఇంకొక 5 ఏళ్ల పాటు మళ్ళా జనానికి దూరంగా ఉండాలనే ఆలోచన వస్తేనే, ఒకవేళ నేను ఆశించడం లేదు, లేదా నాకెవరు ప్రతిపాదించలేదు చేస్తున్నావు నీకని కాదని చెప్పడానికి. బట్ నా ఆలోచన ఎంతసేపటికి వీలైనంతవరకు జనంతో ఉండాలి, జనంతో తిరగాలి. నా అలవాటు కూడా ఏంటంటే తిరుగుతూ ఉంటాను, ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతాను. ఎప్పుడు ఏ ఊరిలో ఏది బాగుందంటే అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఆగాలి, మధ్యలో
పోతా ఉంటే కావల్లో వెళుతుంటే దారిలో ఆగి సెట్టెమ్మ దోశ తినాలి, విజయవాడ సామరంగ చౌకి పోతే పునుగులు తినాలి, లేదు ఇంకొక ఊరికి వెళితే జాంకాయలు తినాలి, బఠానీలు తినాలి. అంటే సరదా తిండి కోసమే కాదు, ఆ దారిని పోతున్నప్పుడు పలానా వాడు ఇంట్లో పెళ్ళయింది కదా, పెళ్ళికి పోలేకపోయినా అంటే సడన్గా ఆగి కారు ఆప వాళ్ళ ఇంటికి పోయి పెళ్ళైన తర్వాత పిల్లకాయలు పుట్టుంటారు వాళ్ళ పిల్లలకి పోయి కాస్త పలకరించి వాళ్ళని వస్తే సంతోషం. ఆ ఎంజాయ్మెంట్ అది చెప్పలేనంటే ఒక ఎంజాయ్మెంట్. అది ఈ ప్రోటోకాల్ దాంట్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కడికి స్వేచ్ఛగా పోవడానికి లేదు, ఏది ఇష్టం వచ్చింది మాట్లాడడానికి లేదు. అంటే సెన్సార్ ఉందని సెన్సార్ కాదు, దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. రాజకీయం మీద నాకు ఆసక్తి తగ్గిపోయింది, ఎందుకంటే ఇదంతా ఇప్పుడు పరిమళంగా లేదు రాజకీయం. మంచి పని అయింది చిరంజీవి గారు ఒకటి రాజకీయం అనుకొని కళామ తల్లికి మళ్ళీ సేవ చేస్తున్నాడు, సంతోషం, మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. శారీరక మానసిక ఆరోగ్యం రెండు బాగుపడతాయి కూడా దానివల్ల. అదే బాగున్నారు, చూడడానికి కూడా బాగున్నారు, చూసాను వినడానికి కూడా బాగుంటుంది. ఈ రాజకీయం ఇంతకుముందు అంత ఆరోగ్యంగా లేదు. ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడి రాజకీయ నాయకులను అవమానపరచడం నాకు ఇష్టం లేదు. అంటే అందరూ కాదు, కానీ కొద్దిమంది అయినా కూడా జనం ఎక్కువ చూస్తారు. అద్వాని గారు చెప్తుంటారు, తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు లాంటిది పార్టీ రాజకీయం, జాగ్రత్తగా ఉండాలా. చిన్న ఒకరు ఇంకు మార్కు పడినా అందరు చూస్తారని క్యా హై అంటారు, అందుకని జాగ్రత్తగా ఉండాలా బీజేపీ వాళ్ళు అని చెప్తుండేవాడు. మిగతా ఉండి వాళ్ళ సంగతి వాడు పోతా డ్రైనేజ్లో పడి బయట వేస్తే కూడా అవరేకి నయా కథ రాయా అంటారు. దీంట్లో అట్ట కాదు, నువ్వు చెప్తున్నావు కదా మనది ఏదో వేరే పార్టీ విత్ డిఫరెన్స్ అని, అందుకని ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ అసెంబ్లీలు, పార్లమెంట్లు, ఇవి జరుగుతున్న తీరులు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు, ఆ భాష వింటూ ఉంటే ఒక్కోసారి ఎంత బాధ కలుగుతుందో. ఎందుకంటే మనం కూడా అక్కడి నుంచి వచ్చాం కదా అనండి. నేను ఇప్పుడు రాజకీయంలో లేకపోయినా అది తలుచుకుంటే కొంత బాధ కలుగుతుంది. ఇక్కడనే కాదు, ఈ జబ్బు రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఒకరిని చూసి ఒకడు జబ్బు ఇంకా ఎక్కువ అవుతుంది. దీన్ని సంస్కరించాలంటే ప్రజల్లో నుంచి రావాలి ఆ మార్పు. ప్రజల్లో నుంచి అలాంటి వాళ్ళని దూరం పెట్టి మంచి పనులు చేసేవాళ్ళని, 10 మందికి ఉపయోగపడేటికి వాళ్ళని ప్రోత్సహించేటి విధంగా ప్రజా అభిప్రాయం కానీ మరిలితే చాలా బాగుంటుంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్. ఇఫ్ యు ఆర్ హెల్దీ యూ కెన్ బికమ్ వెల్దీ. ఇఫ్ యు ఆర్ సింప్లీ వెల్దీ అండ్ నాట్ హెల్దీ యూ కాంట్ ఈట్ ఈవెన్ పుల్లారెడ్డి స్వీట్. అది పోయి మనం బెల్లం వేసిన జీడిపప్పు పాకం తినడానికి ఛాన్స్ లేదు. అదే కాదు, ఇంకేదైనా హైదరాబాద్ దమ్ బిర్యానీ తినడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తాను, చూస్తూ ఉండాల్సింది. కళ్ళు కావాలంటుంటాయి, కడుపు వద్దంటుందని పెద్దవాళ్ళకి సామెత చెప్పారు. అలా అయిపోద్ది ఆరోగ్యం పోతే. అందుకని ఆరోగ్యం పైన దృష్టి పెట్టుకోవాలా. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం కలిగినట్టు ఈ పరిశోధనశాల మన హైదరాబాద్లో ఏర్పడడం చాలా సంతోషం. వి మేడ్ ఎ tremendous progress in the healthcare in the last 7 decades after independence, but still we have many challenges, and these challenges has to be met by government, center and state, and also by the private sector, well-meaning people. I'm happy that మన సుధాకరు మాతృదేశాన్ని మర్చిపోకుండా తిరిగి వచ్చి మాతృభూమి కోసం కొంత మంచి పని. అందుకు చెప్తా, చదువుకున్నానికి విదేశాలకు పోవాలంటే ఇంతకుముందు బొమ్మనేవాడిని నేను, ఇప్పుడు పెద్దగా ప్రోత్సహించడం. ఎందుకంటే ఇక్కడ లేనిది ఏముంది, అన్నీ మన దగ్గర ఉన్నాయి. బట్ అయినా పోదలుచుకుంటే చెప్తుంటా స్టూడెంట్స్, గో ల్యాండ్ ఎర్న్ అండ్ రిటర్న్. తిరిగి వచ్చి మళ్ళా మన జనాలతో కలిసి వాళ్ళ కోసం సేవ చేస్తే ఉండే సంతోషం. నువ్వు విదేశాల్లో ఉండి పోగానే అమెరికాలో అప్పిస్తారు కారు కొనుక్కోమని, క్రెడిట్, ఆ తర్వాత ఇల్లు కట్టుకోమని, ఆ తర్వాత జీతంలో నుంచి కోత. అది పంపిస్తుంటారు చాలామంది అమ్మమ్మలకి, తాతయ్యలకి. చూడు నేను ఎంత పెద్ద కారు కొన్నానో, నేను ఎంత పెద్ద ఇల్లు కట్టానండి. అక్కడి నుంచి నువ్వు దాన్ని పంపిస్తే దాని అర్థమైంది, నువ్వు బాత్రూంలో సూటు బూటు వేసుకొని నీ అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటే ఎంత ఉంటుందో అట్లా ఉంటుంది. వచ్చి మనం వాళ్ళతో కలిసి ఇక్కడ పనిచేస్తూ వాళ్ళు చూసి మన ప్రోగ్రెస్ని గమనించి ఉంటే ఆ సంతోషం చెప్పనది కానీ. అందుకని విదేశాలకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మాతృదేశంలో సేవలు అందించాలా. మన వాళ్ళు బయటకు ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. దే మేడ్ ఎ నేమ్ ఇన్ ఎవ్రీ సెక్టర్. మనం ఎవరు చూస్తున్నాం. బికాజ్ ఇండియన్ సాయిల్, ఇండియన్ ఎయిర్, ఇండియన్ వాటర్ హ్యాస్ సంథింగ్ స్పెషల్. ఇదే ఈ భూమి, ఈ గాలి, ఈ నీరు, దీంట్లో ఏదో ప్రత్యేకత ఉంది. చూడండి, ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్లో చాలామందికి సీఈఓలు మన ఇండియన్స్.
దాంట్లో సగం మంది మన తెలుగు వాళ్ళు తెలుగు ఉందన్నమాట. తెలుగు వాళ్ళకి తెలివి ఎక్కువ, మామూలుగా తెలివి మంచి తెలివి ఉంది. కొంతమందికి అతి తెలివి ఉంది, అది వేరే విషయం అనుకోండి, వాళ్ళ పక్కన పెడతాం. ఆ తెలివి ఉంది, దాంట్లో మనందరం గర్వించేటి విషయం. సో ఈ యోధా హెల్ప్ లైన్ యోధుల్లాగా తిరిగి వెళ్ళాలని అంతే అనుకుంటే, యోధా అంటే అంతే అర్థం. వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ జీవితంలో మంచిగా ఆరోగ్యంగా ముందుకు వెళ్ళాలి. దానికి కావాల్సిన జాగ్రత్తలు సరైన సమయంలో సరసమైన ధరలకు సరైన సమాచారాన్ని అందించమని కోరుతున్నాను. సరైన సమాచారం, అదేదో చూసి ఏదో వచ్చేస్తే ఆ రిపోర్ట్ ఇంకో దగ్గర పంపిస్తే మళ్ళీ వాడు ఇంకోటి చెప్పే పరిస్థితి రాకుండా ఇన్ఫర్మేషన్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దెన్ అన్ అమ్యునేషన్. సరైన సకాలంలో ఇచ్చే సమాచారం అది మన పెద్ద ఆయుధం కన్నా శక్తివంతమైంది అని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. సో అందుకని ఈ ల్యాబ్స్ సకాలంలో సరైన సరసమైన ధరకు ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలా, ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పని నేను సందర్భంగా కోరుతూ, శ్రీ కంచర్ల సుధాకర్ వారి కుటుంబ సభ్యులకు, వారి బృందానికి, వారి తండ్రి గారు కూడా వచ్చారు, చూశాను నేను. ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగి పైకి వెళ్ళి విదేశాలకు వెళ్ళి సంపాదించి మళ్ళీ తిరిగి వచ్చి మాతృభూమికి, మన జన్మభూమికి కొంత మేలు చేద్దామనే ఉద్దేశంతో రావడం చాలా సంతోషం. అలాంటి బిడ్డల కన్నా తల్లిదండ్రులు కూడా నేను సందర్భంగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా అందరిని నేను కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ పద్ధతులు పాటించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, తద్వారా దేశానికి మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్ళండి. దేశభక్తులు కానీ నిజమైన దేశభక్తి అంటే ఏంటి సార్ అన్నాడు ఒక ఆయన మొన్న. నేను చెప్తుంటే అర్థం కాదు సార్, ఒక్క మాటలో చెప్పండి అన్నాడు. ఎవరి పని వాళ్ళు చేయడమే దేశభక్తిరా బాబు అని చెప్పారు. అందుకని మనందరం మన పని మన పద్ధతిగా చేస్తే దేశం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సుధాకర్, అండ్ ఐ హోప్ దట్ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్, ఫేర్ నేమ్ బై ఛార్జింగ్ రీజనబుల్లీ, నాట్ ఓన్లీ టు సినీ కళాకారులకే కాదు, అందరికీ కూడా పేదవాడికి కాస్త ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుతూ, నిన్ను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. నమస్కారం. Please like, share, subscribe to Pragna Media.